ఆదిలోనే హంసపాదలాగా బీహార్ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ముగిసిందో లేదో ఈ రోజే అనేక అవకతవకలు అక్రమాలు బయటకు వచ్చేసాయి. సమస్తిపూర్లో సరాయి రంజన్ నియోజకవర్గానికి సంబంధించి ఒక కాలేజీ బయట గుట్టలుగా వీవీప్యాట్లు పడున్నాయి. ఓటర్ వెరిఫికేషన్ కోసం ఉద్దేశించిన ఈ పత్రాలు చాలా కీలకమైనవి. ఇవి ఉంటేనే ఒక 5% ఉన్నాయి. అందరికి 100% పెట్టాలని అడుగుతున్నారు. 5% పెట్టింది ఎలక్షన్ కమిషన్. మనం వేసిన ఓటు ఎవరికి వేసాము, అది పడిందా లేదా చూసుకోవడానికి. కానీ అందులో కూడా చాలా లోపాలు ఉన్నాయి. కానీ ఆ పత్రాలు వందల సంఖ్యలో గుట్టలు పోస్తున్నాయి చోట. ఈ పోస్తున్నాయి అన్నది ఎవరు కనుక్కున్నారు? ఆర్జేడీ ప్రధానమైన పోటీదారుగా లేకపోతే అధికారంలోకి వస్తుంది అని భావిస్తున్నటువంటి ఆర్జేడీ వీటి యొక్క వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసి చూడండి ఎంత విచ్చలవిడిగా ఇవి పడున్నాయో, మీ నిర్వహణ ఎన్నికలు ఎంత ఘోరంగా ఉన్నాయో దీన్ని బట్టి తెలుస్తుంది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ థీఫ్ కమిషన్ అని కూడా వాడారు వాళ్ళు. థీఫ్ కమిషన్, దొంగల కమిషన్. మీ ఓట్ చోరీ చేస్తుంటారు కదా, ఈ థీఫ్ కమిషన్ వీటి మీద ఏమన్నా సమాధానం ఏమి ఇస్తారని చెప్పి వాళ్ళు సవాల్ చేశారు. నిజం చెప్పాలంటే అంతకుముందే తెలుసుకొని ఉండాలి కదా, అవన్నీ పడినా కానీ వీళ్ళు అప్పుడు ఎన్నికల సంఘం రంగంలోకి వచ్చింది. ఏకంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఈసి జ్ఞానేంద్ర కుమారే వచ్చేసారు. వెంటనే ఆదేశాలు ఇచ్చాము జిల్లా మేజిస్ట్రేట్కు అని. మేము ఎన్నికల నిర్వహణలో ఎక్కడా రాజీ పడలేదు, కేవలం అవేవో అతుక్కుపోయి అవి విడిపోలేదు అనే సందేహంతో ఆ కారణంగా వాటిని అక్కడ వేశారు తప్ప వాటి వల్ల అవేమీ ఎన్నికలు ఉపయోగించలేదు. ద ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఎలక్షన్ ప్రాసెస్ ఈజ్ నాట్ కాంప్రమైజ్డ్ అని ఒక ప్రకటన. ఇప్పుడు చెప్తే ఏం లాభం, అవి మీరు ముందు చేయాలి కదా. ఇంతకీ ఇలా అంటే చాలాసార్లు అండి ఎన్నికల యంత్రాలు ఎక్కడో ఈవీఎంలు పట్టుబడతాయి రోడ్డు పక్కన, ఆయన ఎవరో డ్రైవర్ తప్పంటారు, ఇంకో చోట ఏదో అంటారు. ఇప్పుడు కూడా అంతే. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఆ సమస్తిపూర్ కలెక్టర్ను వెళ్ళి చూసి ప్రకటన చేయమన్నారు, ఆయన ఏదో చేశారు. కానీ విశ్వసనీయత ఏదో సన్నగిలిపోయింది కదా, ఖచ్చితంగా సన్నగిలిపోతున్నట్టు. దీని మీద ఆర్జేడీ ఎంపీ ఝా ఒక లేఖ కూడా రాశారు. ఏమి రాస్తే ఏం లాభం, వాళ్ళేమీ ఇప్పటికిప్పుడే ఏమీ జరగలేదు అని ఆ విషయం అసలు ముందు మీరు తెలుసుకోలేదు, నిఘా లేదు. తెలుసుకున్నా కూడా సూటిగా స్పందించడానికి బదులు సమర్థన కోసమే మీరు పాల్పడితే ఇంక ఉపయోగం ఏముంటుంది? ఎన్నికల ప్రక్రియలోనే మొదటి దశలోనే ఇదైతే ఇంకా ఎన్నికల విశ్వసనీయత దెబ్బతిని పోదా? బీహార్లో అంత ఎదురుగాలి ఉందని తెలిసిన తర్వాత ఇవన్నీ తీవ్రతరం చేస్తున్నారు తెర వెనుక అని ఒక సందేహం మహాగఠబంధన్ నాయకులు చాలాసార్లు వెలిబుచ్చారు. ఓట్ చోరీ, సర్కారీ చోరీ లాంటి పదాలు కూడా తీసుకొచ్చారు. ఇప్పుడేమో నేరుగా ఇన్ని బయటపడ్డాయి. ఇంకా రేపు పొద్దునకి ఇంకా ఎన్ని బయటపడతాయో, ఏమేమి తెలుస్తాయో తెలీదు. ఇంకా ఒకరిద్దరు అభ్యర్థుల మీద కూడా చర్య తీసుకున్నారు. జేడీయూ అభ్యర్థిని ఒక ఆయన అరెస్ట్ చేశారు ఇంతకు ముందే, ఎన్నికల ముందే. కాబట్టి చాలా అవకతవకలు ఇటు నుంచే జరిగాయి, ఆర్జేడీ వైపు నుంచి కంటే. ఇప్పుడేమో ఎన్నికల సంఘం తరఫునే వాళ్ళు నిర్వహించాల్సిన బాధ్యత ఈ విధంగా తయారైంది. సమస్తిపూర్ చాలా కీలకమైంది కూడా, ఆ జిల్లా. అక్కడ ఈ సీట్లో ప్రత్యేకించి పాలక పార్టీ అభ్యర్థి గెలుస్తూ ఉంటాడు. కానీ ఆర్జేడీకి కూడా చాలా మంచి అవకాశాలు ఉన్న సీట్ అది, సరాయి రంజన్ అనేది. మరి నిజంగా ఏం జరిగింది, వాళ్ళు దీంతో సంతృప్తి చెందుతారా లేదా ఉత్తర సాగబోయే వివాదాలకు, సమస్యలకు ఇది దారితీస్తుందా? రేపు పొద్దున చూద్దాం.